మైలార్డ్ ఇమాన్యుల్, ఇండియాలో నేను 4 దిక్కులు తిరిగాను. ఎక్కడా ఒక దొంగని, ఒక భిక్షగాన్ని నేను చూడలేదు. నిజానికి అక్కడ తరగని సంపద ఉంది. మనం ఏదో మోస్ట్ సివిలైజ్డ్ అనుకుంటున్నాం, కానీ సివిలైజేషన్ మొదలుపెట్టింది వాళ్ళు బతికే పద్ధతిలోనే వేదాలు, మరెన్నో మహత్తరమైన విద్యలున్నాయి. మొఘల్స్ లాంటి వాళ్ళు 100 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఆ దేశ సంపదల్ని దోచుకోగలిగారు, గాని వాళ్ళ సంప్రదాయాల్ని దెబ్బకొట్టలేకపోయారు. వాళ్ళ బలమే వాళ్ళ కల్చర్, వేదాలు, విద్యలు. వాటిని కొలగొట్టండి, ఇండియాని ఈజీగా దోచుకోవచ్చు. విభజించి పాలించడం, వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేయడం ఆనాడే మొదలు. దేశం అస్తవ్యస్తమైంది. అక్కడక్కడ పాలకులు, సామంతరాజులు స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వాళ్లపై తిరగబడ్డారు. అలా మనకు తెలిసిన మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం సిపాయిల తిరుగుబాటు. అందులో ముఖ్య నాయకురాలు ఝాన్సీ లక్ష్మీబాయి. మహారాణి ఝాన్సీ నేతృత్వంలో ఈ స్వతంత్ర పోరాటం మొదలై 3 మాసాలైంది. 20,000 మందితో యుద్ధాన్ని మొదలుపెట్టాం. ఇప్పుడు 100 మంది మాత్రమే మిగిలాం. రేపుదయం యుద్ధరంగంలో అడుగు పెడితే మన గతి కూడా అదే. ఈ స్వతంత్ర పోరాటాన్ని మనమే మొదలుపెట్టాం. ఇప్పుడు మనమే ఆపేద్దాం. పోరాటాన్ని ఆపే హక్కు నీకెవరిచ్చారు? ఆపడానికి మొదలు పెట్టింది నువ్వో నేను కాదు. 100 మంది మిగిలామని భయపడుతున్నారే, ఈ యుద్ధాన్ని మనకన్నా ముందు 10 ఏళ్ల క్రితం మొదలు పెట్టింది ఒక్కడే. అతని పుట్టుకలోనే యుద్ధం ఉంది. ఆ యుద్ధం పుట్టక ముందే మరణాన్ని గెలిచింది. అతనొక యోగి, అతనొక యోధుడు. తొలిసారి స్వేచ్ఛాకాంక్షని రగిలించిన రేనాటి సూర్యుడు. పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవౌరా, ఉయ్యాలవాడ నారసింహుడా. చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీరా, రెనాటి సీమ కన్న సూర్యుడా. మృత్యువే స్వయాన చిరాయురస్తువనగా, ప్రసూతి ఖండమే జయించినావురా. నింగి శిరసు వంచి నమోస్తు నీకు అనగా, నవోదయానివై జనించినావురా. ఉషస్సు నీకు పిరాయరా. యశస్సు నీకు రూపమాయరా. మీకు శుభవార్త. ఇక మీద మీరు పండించిన పంటలకు శిస్తు కట్టక్కర్లా, భూమి కడితే చాలు. ఏంటి అర్థం కాలేదా? పంటలు పండినా పండకపోయినా మీకెంత భూమి ఉంటే అంత భూమికి శిస్తు కట్టాల్సిందే. అయ్యా అయ్యా, పండించిన పంటకే శిస్తు కట్టలేకపోతున్నాం. పండని భూమికి కట్టమంటే ఎట్టాగా అర్థమయ్యా? అప్పుడు చట్ట ప్రకారం భూములు మా సొంతం. పని చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూలీ ఇచ్చే రాఘవాచారి.
ఎందుకు కట్టాలి నీకు శిస్తు? కురిసే వాన అడగదు, తడిసే నేల అడగదు, పండే పంట అడగదు. నువ్వెవడవని అడుగుతున్నావు శిస్తు? నారుమళ్ళ నుంచి నూర్పిళ్ళు దాకా చేను మాది, చెమట మాది, నారు మాది, నీరు మాది, కంకి మాది, కోట మాది, కుప్ప మాది. నీకెందుకు కట్టాలరా శిస్తు? ఈ భూమిలో పుట్టింది మేము, ఈ మట్టిలో కలిసేది మేము. నీకెందుకు కట్టాలరా శిస్తు? సుబ్బయ్య, అయ్యా, ఈ భూమి దున్నిందెవరు? నేనయ్యా. ఈ నేల పంట ఎవరిది? మాది. అహంకరించు ఆంగ్ల దొరల పైన హుంకరించగలుగు ధైర్యమా? తనంచి బ్రతుకు సాటి వారిలో సాహసాన్ని నింపు శౌర్యమా? శృంఖలాలనే పెంచుకోమని స్వేచ్ఛ కోసమే శ్వాస నిమ్మని నినాదం నీవేనా? ఒక్కొక్క బిందు వల్లే జనులనొక్క చోట చేర్చి సముద్రం వల్లే మార్చినావురా. ప్రపంచమునికి పోవు పెను తుఫానులాగా వీచి తొరల్ని ధిక్కరించినావురా. మొట్టమొదటిసారి స్వతంత్ర సమర భేరి పిఠెల్లు మన్నది ప్రజాళి పోరిది. కాళరాత్రి వంటి పరాయి పాలనాన్ని దహించు జ్వాలలో ప్రకాశమేది. ఉషస్సు నీకు ఊపిరాయరా. యశస్సు నీకు రూపమాయరా. ఏదో వర్తమానం పంపారు దొరా. అన్నం పెట్టిన చేతులనే నరికేసిన తెల్ల లైట్ల కొడుకులకున్న హెచ్చరిక. ఒకరిని చంపితే బందిపోటు అన్నారు. 300 మందిని నరికి చెబుతున్నా ఇది తిరుగుబాటు. స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు. ఇక నుంచి చట్టం పేరుతో మీ ఓడల్లో దోచుకు వెళ్లేది మా తెల్లని పత్తి కాదు, మీ తెల్ల పీనుగుల్ని. నా భరతమాత గడ్డ మీద నిలబడి హెచ్చరిస్తున్నా, నా దేశం వదిలి వెళ్ళిపోండి, లేదా యుద్ధమే. ఇట్లు మజ్జారి నరసింహారెడ్డి. Stop reading! Who the hell is this Narasimha Reddy? దాస్యాన జీవించడం కన్న చావెంతో మేలంది నీ పౌరుషం. మనుషులైతే మనం మడిచివేసే జులం ఒప్పుకోకంది
విక్రమించి తరుముతోంది రారి వీర సంహారా. ఉషస్సు నీకు ఊపిరాయరా. భరతమాత బిడ్డలారా, మనం పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే సమయం ఇది. రక్తాన్ని చిందించి అన్నపూర్ణ దేశానికి అన్నప్రాసన చేద్దాం. Prepare the cannons! Fire! The Count of Faustanari and Dalan connects the prisoner Manjari Narasimha Reddy on the counts of rebellion, murder and robbery, and hence orders him to hang by the neck until dead. తలెత్తండి. కళ్ళు తుడుచుకొని రొమ్ము విరుచుకొని సగర్వంగా చూడండి. మీ ముందున్నది స్వేచ్ఛ. ఈ దేశం చిందించిన నెత్తురు ఇతిహాసమైంది. ప్రపంచానికి ముక్తి నేర్పింది మనం, ఇక విముక్తి నేర్పుదాం. బతుకు నేర్పింది మనం, ఇక స్వేచ్ఛ నేర్పుదాం. భరతమాతను బానిసను చేసి వ్యాపారం చేస్తున్న ఈ తెల్ల దొరల తలలు తెంచుతూ తరిమి కొడదాం. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణానికి లక్ష్యం ఒక్కటే, స్వాతంత్రం, స్వాతంత్రం, స్వాతంత్రం. భారత మాతకి నరసింహారెడ్డి వదిలిన ఊపిరి ఆపేద్దామా? ఇక్కడ ప్రతి సైనికుడి ఆయుధంలో నరసింహారెడ్డి ప్రాణం ఉంది. వదిలేద్దామా?